హాయ్ ఫ్రెండ్స్, సొంత ఇల్లు నిర్మించుకోవాలి అని ఆర్థికంగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికైతే తాజాగా గుడ్ న్యూస్ అండి. సొంత ఇల్లు నిర్మించుకునేవారు ఈ మేరకు పక్కా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇటు గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే తాజాగా తెలియజేస్తున్నారండి. దీంతో గత 2 రోజులుగా ఇటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులైతే ఈ మేరకు దరఖాస్తులు తీసుకుంటున్నట్టుగా మనకు తాజా సమాచారం అయితే వచ్చిందండి. ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొంది సొంత ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్న ఇల్లు లేని నిరుపేదలైన వారు ఈ పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తాజాగా ఆదేశాలు జారీ చేశారండి. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఈ పక్కా ఇంటి కోసం దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ పాసు పుస్తకం, మొబైల్ నెంబర్, ఇంటి పట్టా జిరాక్స్ పేపర్ ని అప్లికేషన్ ఫారం తో అటాచ్ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చినట్లయితే ఇక్కడ అధికారులు ఈ పక్కా గృహ నిర్మాణం కోసం వారి పేర్లను అయితే దరఖాస్తు చేస్తారండి. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం అయితే ఈ పక్కా ఇంటి కోసం అర్హులను నిర్ధారించడం కోసం ఈ మేరకు మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తుంది. అతి త్వరలోనే విడుదల చేస్తుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఈ మేరకు ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద వారిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఆపై ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనేది అమలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తూ ఉంది. 2 పథకాలను లింక్ చేయడం ద్వారా లబ్ధిదారులకు అధిక మొత్తంలో ఆర్థిక సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందండి. ఇటు PMAY పథకం ద్వారా 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే 2,50,000గా ఇస్తూ ఉంది. మొత్తంగా 4 లక్షల రూపాయల మొత్తాన్ని ఇక్కడ లబ్ధిదారులకు అయితే ఇస్తుంది. మొదటి విడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు, లేదంటే పెంకుటిల్లు, రేకులిల్లు, పూరి గుడిసె ఉండి ఆ స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలి అనుకునేవారు ఈ పక్కా గృహ నిర్మాణం కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక జగనన్న కాలనీలకు సంబంధించి ఎవరైతే స్థలం ఇచ్చినా ఇక్కడ ఇల్లు నిర్మించుకోలేదో అలాంటి వారికైతే ఆ స్థలాలను రద్దు చేసి 2వ విడతలో గ్రామాల్లో అయితే 3 సెంట్లు, అలాగే టౌన్లు, కార్పొరేషన్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని అయితే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చి ఆ మేరకు వారు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తోంది. ఇది 2వ విడతలో జరుగుతుంది. ప్రస్తుతం సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారు మాత్రమే ఈ దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తాజాగా మనకు సమాచారం ఇచ్చారండి. అధికారులు తెలుపుతున్న వివరాల మేరకు వారి ప్రకటన విధానం అయితే ఈ విధంగా ఉంది. జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, శ్మశానాలు, ప్రధాన రహదారులకు దూరంగా స్థలాలు ఇవ్వడంతో చాలా మంది నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. ఇల్లు కట్టుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ఈ కారణంతో గృహ నిర్మాణ ప్రగతి ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇంకా వేలాది మంది అద్దె ఇళ్లలో, ఇరుకైన గదుల్లో అసౌకర్యంగా నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పేదలకు సొంతిల్లు భాగ్యం కల్పిస్తామని కూటమి పెద్దలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణకు అనుమతిచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడంతో ఇల్లు లేని నిరుపేదల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు కడప డివిజన్ బాధ్యత ఈ ఉష్యనప్ప తెలిపారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే అర్హులందరికీ మంజూరు చేస్తామని అయితే వివరించారు. ఇక్కడ కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే ఈ ప్రకటన చేశారండి. మనకు ఈ 2 జిల్లాల్లో ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్నారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని మొదలు పెట్టిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేస్తుంది, కేవలం జిల్లాల వారీగా చేయదు. కాబట్టి ఇతర జిల్లాల వారు కూడా మీ జిల్లాలో ఈ పథకం కనుక దరఖాస్తులు తీసుకుంటున్నట్లయితే, మీరు ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నట్లయితే వెంటనే ఈ పక్కా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే మీరు ఈ యొక్క PMAY అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పథకం ద్వారా 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తీసుకుని మీరైతే సొంత ఇంటిని నిర్మించుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.